గిఫ్ట్ ఇస్తామంటే ఎవరైనా ఆనందపడతారు కదా. అలాంటిది బోట్స్వానా దేశం ఏకంగా 20,000 భారీ గిఫ్ట్లు జర్మనీకి ఇస్తామంటూ కబురు పెడితే జర్మనీ దేశం వెనులో వణుకు మొదలైంది. ఇప్పటికే అంగోలాకు 8,000, మొజాంబిక్ కు 5,000 ఏనుగులను బోట్స్వానా గిఫ్ట్ గా ఇచ్చింది. లేటెస్ట్ గా గత మార్చిలో 10,000 ఏనుగులను గిఫ్ట్ గా పంపిస్తామని లండన్ కి సైతం బంపర్ ఆఫర్ లెటర్ పంపించింది. అంతే, లండన్ ఇంకా బోట్స్వానా వైపు చూసేందుకు భయపడిపోయి. ఇక జర్మనీకి అయితే డబుల్ గిఫ్ట్, అంటే వాళ్ళకి 10,000 పంపిస్తామన్నాం కదా, మీకు ఏకంగా 20,000 ఏనుగులను పంపిస్తామని బోట్స్వానా సర్కార్ అనగానే జర్మనీ నుంచి నో సౌండ్. ఒక్క ఏనుగును పెంచలేక, తిండి పెట్టలేక దానితో వచ్చే కష్టాలు కన్నీళ్లు భరించలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ఏనుగు రోజుకి 150 కిలోల ఆహారం తీసుకుంటుంది, 100 లీటర్ల నీళ్లు తాగుతుంది. అలాంటిది ఏకంగా 20,000 ఏనుగులు గిఫ్ట్ గా ఇస్తే జర్మనీ బతుకు బస్టాండ్. అందుకే హడలిపోతుంది. బోట్స్వానా ఇలా జర్మనీని ఎందుకు బెదిరించింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెబుతాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్, సీనియర్ జర్నలిస్ట్ ని. వీడియోకి ఒక లైక్ కొట్టి మరింత మంది చేరేలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే లైక్, షేర్ కూడా మర్చిపోకండి. 5,81,730 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం కలిగిన బోట్స్వానా దేశ జనాభా 27,15,114 మంది. ఆఫ్రికా దక్షిణ భాగంలోని ఈ దేశంలో ఏకంగా 130,000 ఏనుగులు ఉన్నాయి. ప్రపంచంలో ఏనుగులు అత్యధికంగా జీవిస్తున్న టాప్ కంట్రీస్ లో బోట్స్వానా మొట్టమొదటి దేశం. ఈ దేశంలోనే అత్యధికంగా ఏనుగులు జీవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగుల్లో 3 వంతులు ఈ దేశంలోనే ఉన్నాయి. ఉండాల్సిన సంఖ్య కంటే అనేక రెట్లు ఎక్కువగా ఏనుగులు వీర విహారం చేస్తున్నాయి. ఒక్కో ఏనుగు రోజుకు 150 కేజీల ఆహారం తీసుకుంటుంది. ఎదురొచ్చిన జనాలను తొక్కి చంపేస్తున్నాయి. ఏటా 1000 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేస్తుంటే మా దేశ ప్రజలు ఏం తినాలి, ఎలా బతకాలి అని బోట్స్వానా మాజీ దేశాధ్యక్షుడు మాగ్విట్సి మసిసి బాధపడేవారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు డొమా గిడియన్ బోకో పరిస్థితి కూడా అదే. తమ దేశ ప్రజలను, పంటలను, ఇళ్లను, ఇతర ఆస్తులను ఏనుగుల బారి నుంచి కాపాడుకోవాలంటే వాటిని వేటాడడం ఒక్కటే మార్గమని నిర్ణయం తీసుకున్నారు. వాటిని చంపి వాటి సంఖ్యను తగ్గించడంతో పంటలు, ఇల్లు, ప్రాణాలు కాపాడుకోవడం ఒక మార్గం అయితే, ఏనుగుల దంతాలు, చర్మాలు, మాంసం, తల, గోళ్లు వంటి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించి నష్టాన్ని భర్తీ చేసుకోవడం మరో మార్గంగా బోట్స్వానా ప్రభుత్వం భావించింది. వెంటనే ప్రజలకు వేటకు లైసెన్సులు మంజూరు చేసింది. దీంతో కొంతైనా కష్టాలు తీరుతాయని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మసిసి భావించారు. కానీ ఎక్కడో 8,000 కిలోమీటర్ల అవతలున్న జర్మనీకి ఏమాత్రం ఈ బోట్స్వానా నిర్ణయం నచ్చలేదు. బోట్స్వానాపై మండిపడింది. జర్మనీతో పాటు జంతు ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు కూడా వేటపై ఆంక్షలు విధించారు. దీంతో సర్లే, ఎటు మనకి ఏనుగులతో సహజీవనం అలవాటైపోయింది కదా, చంపితే చేద్దాం, తొక్కితే తొక్కించుకుందామని బోట్స్వానా తన డెసిషన్ మార్చుకుంది. 2014లో ఏనుగుల వేటను ఆ దేశ ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఏనుగుల దాడి మళ్లీ అధికమైంది. అడ్డొచ్చిన అందరినీ తొక్కి పడేయడంతో ప్రజల బెంబేలెత్తిపోయారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. తీవ్రమైన ఒత్తిడి తేవడంతో 2019లో ప్రభుత్వం ఆ బ్యాన్ ఎత్తేసింది. ఏడాదికి ఇన్నిసార్లు అంటూ కోటా ప్రకారం వేటకు పర్మిషన్లు ఇస్తుంది. దీంతో స్థానికులకు అది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మళ్ళీ జర్మనీ గతేడాది ఏప్రిల్లో ఏనుగులను చంపొద్దంటూ గట్టిగా చెప్పింది. జర్మనీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏనుగుల వేటపై కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. వన్యప్రాణుల వేటను తగ్గించడానికి ఈ చర్యలు చేపట్టింది. అలాగే వన్యప్రాణులను కాపాడడానికి వేటాడుతున్న దేశాల నుంచి జంతువుల చర్మాలు, గోళ్లు, కొమ్ములు, చర్మం, తల, దంతాలు ఇలాంటి వాటిని దిగుమతి చేసుకోవడంపై కూడా కఠిన ఆంక్షలు విధించాలని జర్మనీ పర్యావరణ శాఖ డిమాండ్ చేస్తుంది. ఈస్ట్ ఆఫ్రికన్ దేశాలతో పాటు జంతు సంరక్షకులు కూడా ఏనుగుల వేటను వ్యతిరేకిస్తారు. వేటకు లైసెన్సులు, పర్మిషన్లు, నెలవారీ కోటాలు ఇస్తే జంతువుల వేటను ప్రోత్సహించినట్టు అవుతుంది గనుక అది తప్పు అని మండిపడుతుంది. ఈ చర్యలపైనే బోట్స్వానా అధ్యక్షుడు అగ్గి మీద గుగ్గులమై మీరు ఇలాంటి చర్యలు చేపడితే మా దేశం అడుక్కు తినాలని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి పనుల వల్ల తమ దేశంలో ఏనుగుల సంఖ్య మరింత పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసి వాటి సంతతి అదుపులో ఉండాలంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఏమీ లేవని, వేట ఒక్కటే మార్గమని ఆయన అంటున్నారు. ఏనుగులుంటే మాకు సరదానే, కానీ
అవి అడవులను దాటి ఊళ్ళు ఇళ్ల మీద పడుతున్న ఏనుగుల గుంపులతో తమ దేశ ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, పంటలను ధ్వంసం చేయడం, ఇళ్లను నేలకూల్చడం, తమ దారికి అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి చంపేయడం చేస్తున్నాయని ఆయన బాధపడతామని. ఏనుగులతో డేటింగ్ అంటే జర్మనీలో కూర్చున్న మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఒకసారి మా దేశాన్ని వచ్చి మీరు కూడా ఏనుగులతో డేటింగ్ చేయండి, ఒకసారి సరదాగా ట్రై చేయండి అని మసిసి స్వాగతం పలికారు. ప్రపంచం కోసం ఆ జంతువులను కాపాడి మేము భారీగా నష్టపోతున్నాం. మీకు మరీ అంత ముచ్చటగా ఉంటే, మరీ అంత ప్రేమ ఉప్పొంగిపోతే ఒకసారి వచ్చి సరదాగా వాటితో కలిసి జీవించండి, సరదాగా డేటింగ్ మొదలు పెట్టండి. అదేదో ఏనుగు బొమ్మతో సెల్ఫీ తీసుకున్నంత ఈజీ అనుకుంటున్నారేమో. జర్మన్లు మాకు నీతులు చెప్పడం కాదు, మీరు కూడా మాలాగే జంతువులతో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోండి అంటూ ఈ బోట్స్వానా మాజీ అధ్యక్షుడు మండిపడ్డారు. జర్మనీ నో చెప్పినా ఏనుగులను గిఫ్ట్ గా ఇచ్చి తీరతామని హెచ్చరించాడు. ఎక్కడో 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరు మీ ఏడుపేదో ఏడవకుండా మా మీద పడి ఏడుస్తారేంటని సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. మేము ఏనుగులను వేటాడిందే మీకు కనబడుతోందా? ఏనుగులు మమ్మల్ని వేటాడింది కనిపించట్లేదా అని బోట్స్వానా సర్కారు మండిపడుతుంది. జర్మనీకి అంత ఏనుగులు సరదా ఉంటే సరదాగానే ఓ 20,000 ఏనుగులను గిఫ్ట్ గా తీసుకెళ్ళండి, మీ సరదా కూడా త్వరగానే తీరిపోతుంది అంటూ బోట్స్వానా ఇచ్చిన బంపర్ ఆఫర్ దెబ్బకు జర్మనీ నోరెత్తితే ఒట్టు. బోట్స్వానాలో అలాంటి పరిస్థితి ఉంటే ఇక మన పక్కనున్న శ్రీలంకలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రపంచమంతా దాయాది దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే శ్రీలంకలో ప్రజలు వర్సెస్ ఏనుగుల మధ్య యుద్ధం జరుగుతుంది. దీంతో శ్రీలంకలో వేగంగా అంతరించిపోతున్న జంతువుల జాతిలో ఏనుగులు చేరిపోయి కేవలం 5,800 ఏనుగులు మాత్రమే అక్కడ మిగిలాయి అనేది అధికారిక లెక్క. కానీ అంతకంటే చాలా తక్కువే మిగిలాయి అనేది ఆ దేశ జంతు ప్రేమికులు అంటున్న మాట. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ చెప్పిన సమాచారం ప్రకారం 19వ శతాబ్దం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు శ్రీలంకలో ఏనుగుల సంఖ్య దాదాపు 65% తగ్గిపోయిందంట. 10 ఏళ్ల కిందట వరకు శ్రీలంక ఏడాదికి 250 చొప్పున ఏనుగులను కోల్పోయి, కానీ ఇప్పుడు ఏకంగా ఏడాదికి 400 ఏనుగులను కోల్పోతుంది. ఏనుగులు ఊళ్లపై దాడులు చేస్తుండడంతో వాటిని ప్రజలు కొట్టి చంపేస్తున్నారు. అందుకే ఏటా అంతరించిపోయే ఈ దశకు ఏనుగుల సంఖ్య చేరుతోంది. ఇదే విధంగా కొనసాగితే ఆ దేశంలో ఇంకా ఏనుగు అనేదే కనిపించదు. ఎక్కువ శాతం మగ ఏనుగులు చనిపోతున్నాయని, దీనివల్ల వాటి జాతి మనుగడ ప్రమాదంలో పడింది అని జంతు ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తారు. మధ్య శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో ఈ మధ్య కాలంలో ఒక్క మగ ఏనుగు కూడా కనిపించలేదని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అధికారి చండిమా ఫెర్నాండో షాకింగ్ ఫ్యాక్ట్ బయటపెట్టారు. 2024 మార్చిలో శ్రీలంకలోనే దల్గాస్వేవా సమీప గ్రామాలలో ఏనుగుల దాడిలో 3 చనిపోయారు. అంతే, ఆగ్రహంతో ఏకంగా 10 ఏనుగులను ప్రజలే చంపేశారు. 2023లో ఏనుగుల దాడులు, ప్రజలు తరిమికుట్టే క్రమంలో జరిగిన ఘర్షణల్లో ఏకంగా 176 మంది మరణించారు. అదే సమయంలో 470 ఏనుగులు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో ఎక్కువగా మానవుల చేతుల్లో, మిగిలినవి అనారోగ్యం లేదా ఆహారం దొరక్క ప్రమాదాల వల్ల మరణించాయి. ఏడాదిలో 470 చనిపోయాయంటే రోజుకు కనీసం 1 కంటే ఎక్కువే ఏనుగులు ఏడాదంతా చనిపోయాయి అన్నమాట. శ్రీలంకలో జంతువుల బారి నుంచి పంటలు కాపాడుకోవడానికి 5,000 కిలోమీటర్ల వరకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేశారు. కానీ అవి తక్కువ వోల్టేజ్తో జస్ట్ తగలగానే మూర్చపోయేటట్టు మాత్రమే ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి. కానీ అక్కడ రైతులు అంతకు మించి అత్యధిక విద్యుత్ సరఫరా అయ్యే మాదిరిగా ఈ కంచెలు ఏర్పాటు చేయడంతో అవి షాక్ కొట్టడంతో చాలా ఏనుగులు పాపం ప్రాణాలు కోల్పోతుంది. దీనికి తోడు జా బాంబులు అనే విషపూరిత పేలుడు ఎరలను కూడా ఉపయోగించి వాటిని బలిగొంటున్నారు. కొన్నిసార్లు తరిమి కొట్టడానికి వాటిపై కాల్పులు జరుపుతున్నారు. ఏనుగుల మరణాలకు శ్రీలంకలో ఏర్పడిన కరువు కూడా ప్రధాన కారణమేనని పరిశోధకులు చెబుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మన చుట్టూ జరిగే ఇలాంటి అనేకమైన అంశాల గురించి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి.